దూప 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 అవుతుంది. తాగాలనిపిస్తుంది. ఉరుకుబండి అయితే వచ్చింది, తాగాలనిపిస్తుంది కానీ వాటర్ తాగుకుంటే మొత్తం ఎట్లనో ఉంది. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. ఫుడ్ తినకుండా అయినా ఉండొచ్చు కానీ గాయస్, వాటర్ తాగకుండా అయితే అస్సలు ఉండలేము. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి అయితే మార్నింగ్ 4:30 అయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావాలి సాయి యాదవ్. ఈరోజు అయితే మనం అయితే ఒక ఛాలెంజ్ అయితే వేయబోతున్నా. ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే 24 hours అయితే వాటర్ తాగకుండా అయితే ఛాలెంజ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8:10 అయితే అవుతుంది. నాది అయితే ఒకటే మొబైల్ ఉంది టైమర్ ఆన్ చేసి చూపెట్టడానికి. అక్కడ స్క్రీన్ పైన అయితే ఇస్తాను. ఇప్పుడు 8:10 అవుతుంది. రేపు మార్నింగ్ 8:10 దాకా ఉండమా చూడాలి. ఇంకా వాటర్ తాగకుండా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం వాటర్ ఛాలెంజ్ వితౌట్ వాటర్. ఇంతకుముందు ఒక చేసిన నా వల్ల అయితే కాలేదు, వీడియో అయితే అప్లోడ్ చేయలేను. అందుకే ఈసారి మళ్ళీ ట్రై చేస్తున్నా ఇప్పుడు. ఓకేనా? ఇంకొక 1 hour అయితే కాలేజ్కి అయితే వెళ్ళాలన్నమాట. బస్ అయితే వస్తుంది. బస్లో ఎక్కేటప్పుడు అయితే వ్లాగ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ కాలేజ్ జర్నీ. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need. ఇప్పుడే బస్ దిగి అయితే కాలేజ్ కాడికి అయితే నడుస్తూ వస్తున్నా. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మార్నింగ్ 8 నుంచి ఇప్పటిదాకా 10 hours అయిపోయింది. 3 hours అయిపోయింది అనుకుంటున్నా. అంతే కావచ్చు. ఇంకా 21 hours అయితే ఉండాలి మనం. ఓకేనా? కాలేజ్కి వెళ్ళినాక బ్లాగ్ అయితే తీస్తాం. అలా కాలేజ్లో ఖాళీగా కూర్చుంటే మనకు లేని ఐడియాలు వస్తాయి కాబట్టి అలా నా బుక్ ఓపెన్ చేసి చూస్తున్నా. ఒక డయాగ్రామ్ అయితే వేసినుండే. కాలేజ్లో అయితే లంచ్ బెల్ అయిందనమాట. అందుకే బయటికి అయితే వచ్చిన కాలేజ్ బ్యాక్ సైడ్. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడు తిన్నా అనుకో వాటర్ తాగాలనిపిస్తుంది. అందుకే ఇంకా లంచ్ అయితే ఏం చేయట్లేదు ఇప్పుడు. బ్యాక్ సైడ్ కాలేజ్ బ్యాక్ సైడ్ వచ్చిన ఒకసారి వ్యూ చూడండి. మొత్తం ఖాళీ ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకేమో ఇక్కడ వచ్చినప్పుడల్లా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే నేను కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తాను ఎప్పుడైనా. మధ్యాహ్నం 1 అయిందంటే చలో బ్యాక్ సైడ్, కాలేజ్ బ్యాక్ సైడ్. వాటర్ తాగుకుంటే మొత్తం ఎట్లనో ఉంది. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. స్వెట్ కమ్మింగ్ చూడాలి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్ 1 అంటే మార్నింగ్ 8 నుంచి ఇప్పటిదాకా ఎంత అయిందో స్క్రీన్ పైన వేస్తా టైమర్ ఆన్ చేసి పెట్టినా, ఇంకా చూడలేదు. చూసి చెప్తా. కాలేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2:30 అయితే ఉంది టైం ఎగ్జాక్ట్ వచ్చేసి అయితే. ఇంటికైతే పోయి చిన్న స్లీప్ అయితే వేయాలి. ఫుల్ అంటే ఫుల్ ధూపు అవుతుంది. ఇంటికి వెళ్ళినాకైతే వ్లాగ్ అయితే వేద్దాం. ఓకేనా? ఇంటికి అయితే వచ్చేసిన అనమాట. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయితే అయినా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నా. మ్యాక్సిమం అయితే ఒక చిన్న రీల్ అయితే తీస్తాను నేను. డైలీ ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తాను. ఇన్స్టా అయితే అక్కడ పైన స్క్రీన్ పైన ఇస్తాను, ఫాలో అయితే చేయండి. రోజు ఒక పోస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. 10K ఫాలోవర్స్ ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట. ఈరోజు డే 6 ఇన్స్టాగ్రామ్లో. వీడియో అప్లోడ్ చేయాలి, వీడియో తీయాలి అంతే. ఇంకా ఇప్పుడైతే ఇంకా అదే వర్క్ ఉంది, ఇంకా చిన్న వర్క్. దాని తర్వాత ఇంకేం లేదు. కింద అయితే చెరుకు బండి అయితే వచ్చింది. తాగాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఛాలెంజ్ బిస్కెట్ అవుతుంది. అందుకే ఇంకా తాగట్లేదు. అసలు గొంతు అప్పర్సంది దూప 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 అవుతుంది. తాగాలనిపిస్తుంది వాటర్. ఇప్పుడైతే ఇన్స్టాలో అయితే ఒక చిన్న రీల్ అయితే వేసేసి వస్తా. ఈవినింగ్ 6 o'clock అయితే వస్తుంది. ప్రతిరోజు ఫాలో అయితే చేయండి. ఓకేనా? ఇంకా చిన్న వర్క్ అవుతుంది. బయటికి అయితే వెళ్ళేసి వస్తా. మ్యాక్సిమం తీసే వీడియో అయితే తీయను కానీ ట్రై చేస్తా. ఓకేనా? బయటికి వెళ్తా అని చెప్పినా కదా, బయటికి అయితే వెళ్ళేసి వచ్చిననమాట. అక్కడైతే వీడియో అయితే తీయలే, ఎందుకంటే అక్కడ చాలామంది ఉండే మనకి కొద్దిగా సిగ్గు అయితే అయింది. అందుకే వీడియో అయితే తీయలేనమాట. ఇప్పటికి మనం మార్నింగ్ 8:10 నుంచి ఇప్పుడు ఈవినింగ్ 5:40 అవుతుందన్నమాట. మ్యాక్సిమం వచ్చేసి మనం 9 hours అవుతున్నాం. ఇంకొక ఎన్ని అవర్స్? ఇంకా 14 hours అయితే ఉండాలన్నమాట. ఇంకా 14 hours ఉంటే ఛాలెంజ్ కంప్లీటెడ్. ఉండాలి, ట్రై చేస్తున్నా. నేను ఎప్పుడు వ్లాగ్ తీయలేను, అందుకే నాకు ఎందుకేమో సైడ్కి చేతి మొత్తం గుంజుతుంది. అలవాటు కావాలి. ఇంకా ఏం చేయాలి? చేసేది ఏం లేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్ తీసిన. ఇంకొక 1 hour అయితే 6కి
అది గిటంగా అప్లోడ్ అయిపోతుంది, వెళ్ళి చూసేయండి ఇన్స్టాగ్రామ్లో రీల్. మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే వేసాను, చూడండి ఒకసారి. చేతి అయితే గుంజుతుంది, ఒక్క నిమిషం. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి అయితే మార్నింగ్ 4:30 అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ ధూపు అవుతుంది. మేలుకు వచ్చింది, లేచిన నిద్ర వస్తలేదు. ఫుడ్ తినకుండా అయినా ఉండొచ్చు కానీ గాయస్, వాటర్ తాగకుండా అయితే అస్సలు ఉండలేము. ఇంకొక ఎన్ని అవర్స్ ఉండాలి చూసి చెప్తే, ఒక 1 minute. ఇంకొక 3 hours అయితే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా ఇప్పుడైతే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నైట్స్ అన్నీ అసలు ఎంత దూప అయిందంటే అసలు గొంతంట వెనకపోయింది. నైట్ అయితే 2 times అయితే లేచిన వాటర్ తాగుదామని, కానీ తాగలేను. మనం ఏదన్నా జెన్యున్గా చేస్తాం కాబట్టి వాటర్ అయితే తాగలే. ఇప్పుడైతే వాటర్ అయితే తాగుదాం, ఓకేనా? అయితే సక్సెస్ఫుల్గా వాటర్ అయితే తాగేసినాం అనమాట. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది 24 hours. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం. ఎప్పుడు చేసినా సగం దాకా చేసి ఛాలెంజ్ ఇచ్చిపెట్టేవాని. ఇప్పుడైతే 24 hours ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసిన. మీరు ఈటంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఛాలెంజ్ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గిట్టంగా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కొత్త ఛాలెంజ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.